నేనురా అన్నా ఒక్క నిమిషం ఆగు. ఏంట్రా ఏమైంది? దుప్పట్లో నువ్వు ఒక్కడిగా ఉండవు, ఎవరన్నా అమ్మ విందేమో అని చూసా. ఇప్పుడు ఖాళీగా ఉంది రా నరేష్. అమ్మో నీ చలికి నేను బల్లవ్వలేను. అన్న నీకు కొట్టు తెలుసా, చలికాలంలో మనుషులే కాదు అప్పుడప్పుడు కార్లు కూడా వణుకుతున్నాయి. నీకెలా తెలుసురా? ఎక్కడ చూసావు? మొన్న రాత్రి మీ ఇంటికి వచ్చానా, కారు ఇలా వణికింది. తెల్లవారు 6 గంటల దాకా వణికింది తెలుసా. అది చలి దెబ్బకి కాదురా, ఈ పులి దెబ్బకి. మరి ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది, నీకు బాగా చలిపడుతుంది, ఆ అమ్మాయికి బాగా చలిపడుతుంది. మీ ఇద్దరు చలి ఒకేసారి కంట్రోల్ అవడానికి నువ్వేం చేస్తావు? అప్పుడా ఇలా దుప్పట తీసుకుంటా, ఇద్దరు ఇలా కప్పుకుంటావు, కప్పుకొని వెంటనే ఇలా చెయ్యి ఇలా రుద్ది ఇలా పెట్టేస్తా. ఇక నువ్వు జీవితాంతం ఇలా పెట్టేయడమే. చలి కంట్రోల్ అవ్వలేకపోతుంది, మనకి ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు లేరు. ఎలానా? మనమే కాదురా, ఈ చలికి ఇంకా చాలా మంది వస్తున్నారు, వాళ్ళని కూడా రమ్మను. అలా రండి. ఇదేం బాలేదన్నా నీకు? ఏమైందిరా? రాత్రి చలి పడుతుందని మంకీ క్యాప్ మొహాని పెట్టుకున్నా, లాగేసుకున్నావు. అది నా అండర్వేర్ రా. అన్నా బాగా చలి పెడుతుంది, మరి వేడిగా తినొచ్చు కదా. నాకు వేడిగా తినాలని లేదురా, వేడి మీద ఉన్నాను కదా. చిన్న కథ కదిరిద్యా. అది ఈ దేశంలో బాగా ఎక్కువ చదువుకుంది ఎవరు తెలుసా? చదువుకుందా? ఎవరు? చలి 10 డిగ్రీలు ఎక్కువ చదువుకుంది. వీడికి 3rd డిగ్రీ ఇవ్వండి తీసుకెళ్ళి. తీసాకలే వద్దంటుంది. ఏంటబ్బా నీకు చలియట్లేదా? నాకు చలేదురా, చలికాలమే నాకు ఎంకరేజ్ చేస్తుంది తాగు అని. ఎలా? అక్టోబర్ అందులో బార్ ఉంది తాగమంటది, నవంబర్ అందులో బార్ ఉంది తాగమంటది, డిసెంబర్ అందులో బార్ ఉంది నేను తాగమంటది, ఏజ్ బార్ అందులో కూడా బార్ ఉంటది, తాక్కుపోతావు. అయిందా? బాగైందా? ఎరా దేవరా, ఏం చెప్పండి? నీకు చలేస్తుందా? లేదు. వేస్తే చెప్పు. వేయదు నాకు. ఏది రీసెంట్ గా ట్రెండ్ ఇదే కదా? అవును. ఇంకా రాదు, దీంతో ఆగిపోయినట్టే. వర్షిని ఈ రోజు ఎంత గ్లామర్ గా ఉందిరా వర్షిని. ఆహా యాంకర్ తింతో ఏం మాట్లాడగరే, ఇక్కడ నువ్వు మాట్లాడావంటే మళ్ళీ ఇంటర్వ్యూలో అవే అడిగేస్తుంది. హరియానా వేరే లెవెల్. ఈ రోజు ఎపిసోడ్ కి నువ్వే గ్లామర్. నాకు తెలిసి నువ్వు ఈ రోజు ఎపిసోడ్ లో ఒక్క డైలాగ్ కంటే ఎక్కువ మాట్లాడు అనుకుంటున్నారా? అన్న తన్వి అన్ని కప్పుకున్నా. ఏంట్రా గ్రహాంతర వాస చలికి ఎవడు అసలు నువ్వు? తన్వి, శర్వరి, తనుశ్రీ వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్ ఈ రోజు ఎపిసోడ్ లో నేను. ఆ డాన్స్ ఈ చలిలో ఎంత బాగుంటుందో. సీత మాక్సిమం మాట్లాడగరా నువ్వు. ఓకే మీరందరూ వచ్చారు, కానీ ఈ వింటర్ ని ముందుకు నడిపించాలంటే అసలు చలి రాక ముందే వణికే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి చలి అవసరం, మామూలుగానే వణికేస్తాను. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. చిన్ని ఆశలు ఏవేవో గిచ్చిపోతున్నాయి. ఇంత చలిలో హ్యాపీగా ఇంట్లో కూర్చున్నప్పుడు ఎందుకు పిలిచారు మమ్మల్ని? నువ్వు చలిని ఆహ్వానిస్తున్నావు తెలుసా, నీ కాస్ట్యూమ్తో. ఏంటి వచ్చి ఆది గారింటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? ఐడియా, ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? అది వద్దా? దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి. దాని దగ్గరికి వెళ్ళకన్నా, దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. మనిషి లేకపోతే మాట మృగాన్ని రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్నప్పుడు దయ్యానికి పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్ద
That was an incredible singing segment. బ్రో నేను సీరియస్ గా ఇంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజెక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. వన్ గో. అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు, ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా. దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ట్ చేయాలి. ఒప్పుకుంటే నేరమా, ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికే వచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్నా చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే నాకు. అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. Horrifying performance.